ఏంటి ఈ పొత్తుగుట్టలేంటి, ఈ నారగుట్టలేంటి, మధ్యలో నాకేంటి ఈ రక్షణ? ఇది ఈరోజు మనం నేర్చుకునే కొత్త అంశము. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో మహా తేజస్సులో ఉన్నాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేం అనే గ్రామంలో అక్కడ ఒక పశువుల తొట్టులో పరుండబడి ఉన్నాడు. వాక్యం ఒకసారి నేను చదివి నేను ప్రసంగంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరిండబెట్టెను. మరి బెత్లెహేము అనే గ్రామమునకు మరియమ్మ తల్లి భర్త అయిన యోసేపుతో వచ్చారు. అక్కడ ఆమెకు నెలలు నిండాయి. ప్రసవ సమయం వచ్చేసింది. ప్రసవించేసిన తర్వాత ఆ శిశువును ఇక్కడ ఏమంటుందంటే పొత్తుగుడ్డలు చుట్టి అంటుంది. ఈరోజు నేను చెప్పబోయే ప్రసంగం ఏమిటంటే పొత్తుగుడ్డలు, నారబట్టలు, నా మధ్యలో నాకు వచ్చిన రక్షణ. మరలో నాకు వచ్చిన రక్షణ. ఈ పొత్తుగుడ్డల మధ్య, ఈ నారబట్ట మధ్య నాకు దేవుడు గొప్ప రక్షణ తీసుకుని వచ్చాడు. అంటే ఆ గుడ్డల గొప్పతనం కాదు, ఆ గుడ్డలు ధరించిన యేసుక్రీస్తు మన కొరకు ఏమై ఉన్నాడో వాటి ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. చూడండి, అక్కడ లూకా సువార్తలో ఆయన అంటున్నాడు కదా, యేసు జననము గూర్చిన సువార్తలు 2 సువార్తలలో బాగా రాయబడింది. యేసు ప్రభు యొక్క జననము గూర్చిన విషయాలు 2 సువార్తలలో బాగా రాయబడ్డాయి. ఒకటేమిటంటే మత్తయి అనే భక్తుడు లేదా సువార్తికుడు రాసినది ఒకటి. ఈయన యేసుక్రీస్తు వారు పుట్టిన విధానాన్ని కూడా ఈయన రాశారు. 2వ సువార్తికుడు లూకా. ఈయన వైద్యుడు కూడా, గొప్ప డాక్టర్ గారైన ఈ లూకా కూడా యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానాన్ని కూడా రాశారు. మత్తయి ఏం చేశాడంటే యేసుక్రీస్తు జననమును హైలైట్ చేస్తూ నక్షత్రమును, జ్ఞానులను చూపించి ఆ జ్ఞానులకు నక్షత్రము యేసుక్రీస్తు ఉన్న చోటు వరకు నడిపించే మార్గదర్శిగా, అది వారికి యేసును చూపించేదిగా పెట్టాడు. ఎవరు? మత్తయి. ఇక లూకా ఏం చేశాడంటే లూకా పొత్తుగుడ్డలను, ఎవరండి? పొత్తుగుడ్డలను, గొర్రెల కాపరులను, వారు రక్షకులను గుర్తుపట్టడానికి దేవదూతే వారితో అంటుంది, పొత్తుగుడ్డలలో చుట్టబడిన ఒక శిశువు మీకు కనపడదు. అంటే పొత్తుగుడ్డలను గుర్తుపెట్టి అక్కడ మీకు ఒక రక్షకుడు ఉన్నాడని లూకా చెబుతూ ఉన్నారు. జ్ఞానులను నక్షత్రము యేసు వరకు నడిపించింది. ఈ గొల్లలను యేసును గుర్తుపెట్టేలా చేసింది ఏమిటంటే పొత్తుగుడ్డ. అసలు ఈ పొత్తుగుడ్డ లేదా ఈ నారబట్ట ఏమిటి? యేసుక్రీస్తుకి ఈ పొత్తుగుడ్డకు, యేసుక్రీస్తుకి ఈ నారబట్టకు ఉన్న సంబంధం ఏమిటి అని మనం చూస్తే, పొత్తుగుడ్డ యేసు ప్రభు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని సూచిస్తుంది. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరండి? మానవుడిగా రావాలంటే ఏం కావాలి? శరీరము కావాలి కదా, శరీరం కావాలి. మరి ఏ తల్లి గర్భములో ఉన్నాడు 9 నెలలు, ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన పొత్తుగుడ్డలలో చుట్టబడి, అంటే కేవలం పేదవాళ్ళు ఉపయోగించుకునే గుడ్డలు అనుకుందాం. రాజమందిరంలో అయితే పట్టు వస్త్రాలు లేదా పట్టు బట్టల్లో చుడతారు. మరి మన కొరకు పేదవాడిగా పుట్టాడు కదా, అందుకని పొత్తుగుడ్డ
గుడ్డలలో చుట్టబడి ఆయన తొట్టులో పొరుండబెట్టబడ్డాడు. అలాగే నారబట్టలేమిటి? యేసుక్రీస్తు వారు మనందరి పాపములను ఆయన మీద వేసుకొని కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచారు. ఆ కలవరి శిలువలో మరణించిన పిదప ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూచి నారబట్టలు చుట్టి సమాధిలో పెట్టారు. 3వ దినమున ఆయన సజీవుడిగా లేచిపోయాడు. కట్టబడిన ఈ నారబట్టలు ఆయన్ని బంధించలేకపోయాయి. కాబట్టి ఆయన సజీవముగా లేచిన దేవుడు కాబట్టి సంపూర్ణమైన దేవుడు. ఒక పుత్తుగుడ్డ ఏం చెబుతుంది? ఆయన సంపూర్ణ మానవుడు అని చెబుతుంది. విడవబడిన నారబట్ట ఏం చెబుతుంది? ఈయన దేవుడు తిరిగి లేచాడని చెబుతుంది. అందుకే లోకా సువార్త ఇందాక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 7వ వచనంలో మరియ తల్లి ప్రసవించి బాలునకు పొత్తు గుడ్డలు చుట్టింది. అసలు ఎందుకు ఈ పొత్తు గుడ్డలు చుట్టింది? ఎందుకంటే ఇది వారి ఆచారం, యూదుల ఆచారం. తల్లిలైన మీ అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు మీకు. అసలు ఆ శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువుకి వేడి తగ్గకుండా, ఏమిటి వెట్ట అంటారు దాన్ని, వేడి తగ్గకుండా, రే బాబు రే, ఆ శిశువుకు వేడి తగ్గకుండా, ఎందుకంటే ఆయన శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా వెచ్చగా ఉంటాడు. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో 4 రోజుల వరకు ఈ భూమి యొక్క వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేడు. కుర్రవాడు అవ్వలేడు, అడ్జస్ట్ అవ్వలేడు. ఆ శిశువు అడ్జస్ట్ అవ్వలేదు. అందుకని మన దేశంలో కూడా ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని శుద్ధీకరించి శుభ్రం చేసి తల్లి ఒడిలోకి ఎలా తీసుకొస్తారంటే చుట్టూ ఏదో ఒక గుడ్డేసి గుడ్డ కప్పి చుట్టి చలి పెట్టకుండా వెట్ట కలగడానికి తీసుకొస్తారు. ఆ దేశంలో కూడా వాళ్ళ ఆచారంలో కూడా వారు అలాగే ఉన్నారు. ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఎహెజ్కేలు గ్రంథము 16:4లో నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రపరచుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి అని ఉంది. అంటే ఇశ్రాయేలీయులకు ఒక ఆచారం ఉంది. ఏమిటి ఆ గొప్ప ఆచారము అంటే, ఒక శిశువు పుట్టిన తర్వాత ఆ నాభి సూత్రాన్ని, ఆ బొట్టుతోడుని కత్తిరిస్తారు. రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, నీకు ఉప్పు రాయకపోయింది. కొన్ని దేశాల సంస్కృతుల్లో పుట్టిన శిశువుకు ఉప్పు రాసే అలవాటు ఉంది. కాస్త ఉప్పుని తీసుకొని దాన్ని శుభ్రంగా మెత్తగా నూరి దానిని నీటిలో కలిపి ఆ బాలుడు లేదా బాలిక యొక్క శరీరమునకు రాస్తారు. ఎందుకు ఎలా రాస్తారంటే ఆ శరీరం చాలా సున్నితముగా ఉంటుంది, ఆ శరీరం చాలా శుద్ధిమెత్తగా ఉంటుంది, ఆ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. మన చుట్టూ ఉన్న సూక్ష్మజీవులు, మన చుట్టూ ఉన్న వైరస్ ఆ శరీరం మీద దాడి చేస్తుందేమో అని ఏం రాస్తారంటే ఉప్పును యాంటీబయోటిక్గా రాస్తారు. ఉప్పును రాస్తారు. అది చేయట్లేదు మీరు. అలాగే వారికి బట్ట చుట్టకపోయిరి అంటే పొత్తు గుడ్డలలో పెట్టటము జరగటం లేదు. అంటే వదిలేసిన వారిగా వారు దేవుణ్ణి మర్చిపోయారు, సాతాను చెరలోకి వెళ్ళిపోయారు. వారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ మరియ తల్లి తన గర్భమున పుట్టిన రక్షకుడైన ఆ బాలునికి పొత్తిగుడ్డలు చుట్టి తొట్టిలో పొరుండబెట్టినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నుండి బెత్లెహేము పొలాలలోకి వెళ్తాం. ఆ పొలాలలో గొర్రెల కాపరులు మందను కాచుకుంటూ ఉన్నారు.
2వ అధ్యాయము 8వ వచనము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఆ దేశములో, ఏ దేశములో? యోదయ ప్రాంతములో బెత్లెహేం అనే గ్రామములో పొలాలలో కొందరు గొర్రెల కాపరులు మందను కాచుకొనుచున్నారు. వీరు ఎవరిని చూస్తే వారు మొదటగా మనం యోచన చేయవలసింది ఏమిటంటే గొర్రెల కాపరులు. వారు ఎవరండి? గొర్రెల కాపరులు. మన వలే సామాన్యులు. మన వలే ఎలాంటి వారు? సామాన్యులు. గొర్రెల కాపరులకి అమితమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళని మీరు ఎప్పుడైనా కదలెత్తే ఆ గొర్రెని ఎలా పెంచాలి, తప్పిపోయిన గొర్రెని ఎలా తీసుకురావాలి, చిన్నపిల్లకి ఏమైనా పట్టాలి, పెద్దదాన్ని ఎలా చూసుకోవాలి, వాటిని క్రూర మృగాల బారిన పడకుండా ఎలా కాపాడాలి, వాటిని ప్రేమగా సాకే మనసు, ఆ గొర్రెలను ఇష్టపూర్వకంగా చూసే హృదయము గొర్రెల కాపర్లు ఉంటుంది. ఒకటి గొర్రెల కాపర్లు వారు. రెండవది ఏమిటంటే వారు పొలములో ఉన్నారు. పొలం అంటే పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందంటే, బైబిల్ ఏమని చెబుతుందంటే పొలములో లోకము అని చెబుతుంది. అంటే ఆ గొర్రెల కాపరులే కాదు, మనమందరము కూడా ఎక్కడ ఉన్నాము? పొలములోనే ఉన్నాము. పొలం అంటే ఏంటి? లోకం. మత్తయి సువార్తలో చూస్తే 13వ అధ్యాయము 38వ వచనములో పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉంది. ఈ లోకంలో ఏముందండి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబము ఉంది. 3 రోజుల క్రితము టీవీలో ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది. ఒక ఆవిడింటికి పార్సిల్ వచ్చింది. పార్సిల్ తెస్తారు కదా, మనకి ఏమైనా బుక్ చేసుకుంటే పార్సిల్ వస్తాయి కదా. అలాగే ఒక ఆవిడింటికి పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఇప్పు చూస్తే ఆ పార్సిల్లో ముక్కలుగా కొట్టేసిన శవం ఉంది. ఆ పార్సిల్ ఏముంది? ముక్కలుగా కొట్టేసిన శవం ఉంది. ఎవరు పంపించారు ఈ పార్సిల్? ఉండి గ్రామంలో జరిగింది. భీమవరం దగ్గర ఉండి మండలంలో శవం ఉంది. మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. శవం ఉంటే ఆశ్చర్యపోయారు. ఆ శవం ఉండటమే కాకుండా అందులో ఒక లెటర్ కూడా ఉంది. ఏమని లెటర్ ఉందంటే, 1,50,00,000 నువ్వు పంపకపోతే నీ పని పోలీసులకి చెబుతాం. ఆ స్త్రీ భర్త లేని స్త్రీ, ధనవంతురాలైన స్త్రీ దడదడలాడిపోయింది. ఎవరు చేశారు ఇదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే పాపము ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. విజయవరమో వినయవరమో అతని పేరు. అతను ఈ పార్సిల్ పంపించిన ఆవిడ చెల్లినే చేసుకున్నాడంటే ఈవిడ ఏమవుతుంది? వదిన గారు అవుతుంది. ఈవిడ ఏమవుతుంది? వదిన గారు అవుతుంది. ఇప్పుడు వదిన గారి యొక్క ఆస్తిని కొట్టేయాలని ఆ ఆస్తిని చూశాడు నేత్రాశ. ఆ ఆస్తి ఉంటే మనం హ్యాపీగా బ్రతకొచ్చు. జీవపు డంబము. ఎవరికి లోబడకుండా హాయిగా బ్రతకొచ్చు. గొప్ప ఆస్తి. ఈ లోకంలో ఇలాంటివి ఉన్నాయి. అనేకమైన పాపాలు. లోకం అంటే పొలం అన్నాము. అటువంటి పొలంలో ఎవరున్నారు? కాపాడు. అందరిలోని జీవపు డంబం ఉంది, అందరిలోని నేత్రాశ ఉంది, అందరిలోని శారీరక కోర్టులు ఉన్నాయి. అందరూ కూడా పాపమునకు లోనైపోయి దాసులుగా పొలంలోనే ఉన్నారు. అంటే ఈ లోకంలోనే ఉన్నారు. కాపరులే కాదు, మనము కూడా ఈ పొలంలోనే ఉన్నాం. మనము కూడా ఎక్కడ ఉన్నామండి? ఈ పొలంలోనే ఉన్నాం. వారు పొలంలో ఉండి రాత్రి వేళ, అంటే వాళ్ళ స్థితి ఏంటి? రాత్రిలో ఉన్నారు. రాత్రి ఎలా ఉంటుంది? చీకటి
ఉంటుంది. పాపము పనులు చేసేవారు, పాపాన్ని ప్రేమించేవారు, వారు వెలుగు సంబంధులుగా ఉండరు. వారి హృదయంలో వెలుగు ఉండదు. వారి హృదయం చీకటితో నిండి ఉంటుంది. ఈ చీకటి పాపమునకు గుర్తుగా ఉంది. అంటే ప్రతి మానవుడిలో, ప్రతి మనిషిలో, ఈ లోకములో పాపం అనేది ఉంది. ఆ పాపము మన చుట్టూనే ఉంది. మనం అవకాశం ఇస్తే ఆ పాపం మనలోనికి సిద్ధముగా ఉంది. సిద్ధముగా ఉంది కదా. మరి ఈ కాపరులు అలాంటి స్థితిలో ఉన్నారు. వారి స్థితి ఏమిటంటే పాపపు స్థితి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెబుతారు. ఏమంటారంటే, రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వారి యందు వెలుగు లేదు. రాత్రి వేళ అంటే అర్థమేంటి? అందరూ రాత్రి వేళ నడుపుతారా? లేదు. పాపములో నువ్వు నడిచిన ఎడల అని అక్కడ అర్థం. పాపపు దారుల్లో నువ్వు పోయిన ఎడల అని అర్థం. వానిలో వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడును. వెలుగు లేదు కాబట్టి వాడు ఏమవుతాడనమాట? తొట్టుపడతాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మందను కాస్తూ ఉన్నారు. ఈ గొర్రెలు కాస్తున్న ఈ గొర్రెల కాపరి దగ్గరికి ఆకాశంలో నుండి ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన ఒక దేవదూత వచ్చేసింది. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. భయపడకండి, నేను పరలోకము నుండి దేవుడు పంపగా వచ్చిన దేవదూతను. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. ఏమండి? యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటము ఏదో కొద్ది మందికి సంతోషకరమైన వార్త కాదు. చాలా మంది అంటారు ఇది తృణీకరించబడిన వారి యొక్క కులాల మతం అంటారు. ఇది కాదు. కొంతమంది అంటారు ఇది విదేశస్తుల మతము అంటారు. విదేశస్తుల మతము కాదు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడు అందరినీ సృష్టించిన దేవుడు. ఆ సృష్టించిన సృష్టికర్త పాపులైపోయిన మానవుల కొరకు తనే మానవుడిగా వచ్చి మన పాపాలకు పరిహారముగా మారడానికి ఇష్టపడ్డాడు. అది ఇక్కడ. అందుకే ఆయన మనకు రక్షకుడయ్యాడు. మన పాపముల నుండి మనల్ని రక్షిస్తున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎక్కడికి వెళ్ళి నువ్వు మొక్కినా, ఏం చేసినా నీ హృదయంలో మార్పు రాందే, నీ హృదయం పరివర్తన చెందందే, నువ్వు ఎక్కడ మారతావు? నీకెక్కడ నా పాప క్షమాపణ కలుగుతుంది? యేసు దగ్గర మాత్రమే. యేసు ఆ రక్షకుడి మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పాపములను తీసివేసే రక్షకుడు, రోగుల్ని బాగు చేసే వైద్యుడు, కష్టాన్ని నష్టాన్ని వ్యాధుల్ని బాధల్ని అన్నిటినీ రూపుమాపే గొప్ప దేవుడు మీ కొరకు పుట్టబోతూ ఉన్నాడు. పుట్టాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆయన ఎక్కడ పుట్టాడంటే దావీదు పట్టణంలో పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడండి? దావీదు పట్టణం, బెత్లెహేములో ఆయన పుట్టాడు. అప్పుడు వారు అనుకుంటున్నారు, అరే ఈ దూత చెప్పింది నిజమా? మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడా? అభిషిక్తుడు. ఇప్పుడు గొర్రెల కాపరులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? మనము బెత్లెహేము వెళ్ళి చూద్దాము రండి. బెత్లెహేముకి వెళ్ళి ఆ సత్రాన్ని కనుగొన్నారు. సత్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చోటు లేదు. పశువుల తొట్టికి వెళ్ళి చూశారు. అక్కడ ఎవరు ఇంకా చిన్నపిల్లలు పుట్టలేదు. దేవుడు అద్భుతం. ఒకే ఒక బాలుడు పశువుల తొట్టెలో పొత్తి గుంటలు చుట్టబడి, ఎలా ఉన్నారండి? పొత్తి గుంటలు చుట్టబడి వారిని వారు చూశారు. సువార్త 2వ అధ్యాయము 16వ వచనానికి మనం వస్తే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా వెళ్ళి, మనము దేవుని పనికి త్వరగా వెళ్ళాలి. దేవుని దర్శించడానికి త్వరగా వెళ్ళాలి.
దేవుని గుడికి త్వరగా వెళ్ళాలి. దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం స్వీకరించడానికి, ఆశీర్వాదం పొందడానికి మనం ఎలా వెళ్ళాలంటే త్వరగా వెళ్ళాలి. కానీ దురదృష్టం ఏమిటంటే దేవుడి విషయంలోనే మనము ఆలస్యముగా వెళ్తాం. ఆలస్యం మన జన్మ హక్కు దేవుడి విషయంలో. మరి వీరు త్వరగా వెళ్ళి ఏం చూశారంటే ఆ పొత్తుగుడ్డలతో తొట్టులో పరుండి ఉన్న యేసును చూశారు. పొత్తుగుడ్డలు అనేది ఇక్కడ మన టాపిక్. వీరు మామూలు గొర్రెల కాపరులు కాదు. దేవాలయంలో బలి అర్పిస్తూ ఉంటారు. ఏడాదికి మించి 7,000 గొర్రెలు అక్కడ అమ్మకం జరుగుతుంది బలి ఇవ్వడానికి. ఆ గొర్రెలకు శ్రేష్టమైన గొర్రెలు ఉండాలి. అవి బెత్లెహేములో ఆ కొండల మధ్యలోనే పుట్టి ఉండాలి, బయటికి తేకూడదు అక్కడ. రెండవది, ఆ గొర్రెలు టెస్ట్ చేస్తారు. ఆ గొర్రె కుంటిది కాకూడదు, నడ్డిది కాకూడదు, గుడ్డిది కాకూడదు, అనారోగ్యంగా ఉండకూడదు. మంచి గొర్రె, ఏడాది గొర్రె ఉండాలి. ఆ గొర్రెకు మచ్చ అనేది ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారంగా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అలాంటి గొర్రెల కాపరులు ఆ గొర్రెలను పెంచుతూ బలికి సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ గొర్రెల కాపరులకు ఒక అలవాటు. ఏమిటి ఆ అలవాటు అంటే ఆ పుట్టిన గొర్రె పిల్లలకు పుడతాయి కదా, చిన్న పిల్లలు పుడతారు, వారికి ఇట్టే దెబ్బ తగులుతుంది కదా. ఆ పుట్టిన గొర్రె పిల్లలకు దెబ్బలు తగులుతాయేమో అని, గాయాలు అవుతాయేమో అని వీరు ఏం చేస్తూ ఉంటారంటే దెబ్బలు తగలకుండా, గాయాలు అవ్వకుండా, అవి చెడిపోకుండా ఆ గొర్రె పిల్లలకే కూడా ఈ కాపర్లు ఏం చేస్తారంటే పొత్తి గుడ్డను చుడతారు. ఆ గొర్రె పిల్లల చుట్టూ ఏం చేస్తారో గుడ్డను చుట్టి అట్టాల్లో పెట్టుకుంటూ ఉంటుంటారు. అంత భద్రత. వీరు చూశారు. కాపరులు వచ్చారు. కాపరులు వచ్చి ఆ తొట్టిలో ఉన్న బాలుని చూసినప్పుడు వారు వృత్తి గుర్తొస్తుంది. ఏమిటో వృత్తి? వారు ఆ గొర్రె పిల్లలకు ఆ గుడ్డలు చుట్టి, పొత్తు గుడ్డలు చుట్టి, దాన్ని సంరక్షించి బలికి సిద్ధం చేసే ఆ వృత్తి గుర్తొస్తుంది. మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఆ వృత్తి గుర్తొస్తుంది. వీరు ఆ తొట్టిలో ఉన్న బాలుని చూసినప్పుడు ఆ బాలుడు దేని చేత చుట్టబడి ఉన్నాడంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. వృత్తికి అలవాటు పడిన వీరికి ఆ బాలుడు రూపం ఎలా కనపడుతుందంటే బలికి సిద్ధము చేస్తున్నా, బలికి సిద్ధముగా పుట్టిన గొర్రె పిల్ల రూపం వలె కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అరే, దేవదూత మనల్ని బాలుని చూడమని పంపించింది. ఈ బాలునేటి అచ్చు మనము పెంచుతాం చూసాము. గొర్రె పిల్లలు పొత్తుగుడ్డలు చుట్టి పెంచుతాం చూసాము. ఆ పొత్తుగుడ్డలు చుట్టి పెంచిన ఒక గొర్రె పిల్లలాగా ఉన్నాడు. నిజమే, యేసుక్రీస్తు మన కొరకు ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. రక్తం చిందించడానికి వచ్చాడు. అందుకే యోహాను భక్తుడు బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు మరుసటి దినమున యేసు ప్రభు వారు యోహాను తన శిష్యులతో ఉండగా అలా నడిచిపోతూ ఉన్నారు. యోహాను సువార్త 1:29 వచనములో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోచుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. యోహాను కూడా యేసు ప్రభువులో ఏం చూశారంటే గొర్రె పిల్లను చూశారు. గొర్రెల కాపరులు యేసులో ఎవరు చూశారు? గొర్రె పిల్లను చూశారు. అది బలి కోసం సిద్ధపరిచేది. యోహాను ఏం చూస్తున్నాడంటే సర్వ మానవాళి కొరకు యేసు ప్రభువు చేయవలసిన త్యాగాన్ని, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఈయనే మానవులందరినీ పాపాన్ని తీసివేయడానికి పుట్టిన గొర్రె పిల్ల అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ యేసును వారు చూసినప్పుడు వారు ఎలా ఉంది వారి పరిస్థితి? ఈ
ఇది మా కొరకు పుట్టిన, మా రక్షణ కొరకు పుట్టిన గొర్రె పిల్ల అని వారు భావించేలాగా అయ్యింది. యేసు ప్రభు పెరిగి పెద్దవాడయ్యారు. వయసులో, జ్ఞానములో, దేవుని దయలో యేసు వృద్ధి చెంది పెద్దవాడయ్యాడు. రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టడమే కాకుండా ఆయన శిలువ త్యాగం ఎలా ఉంటుందో శిష్యులకి చెబుతూ ఉన్నాడు. శిష్యులతో అంటున్నాడు మత్తయి సువార్త 20:18-19 ఆయన నన్ను సిలువ వేస్తాడు అంటే ఆయన సిలువ వేయబడతాడు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు అని శిష్యులకు చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన భూమి మీదకి రావడానికి క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకోవడానికే కాదు, పుట్టినరోజు జరుపుకోవడానికే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినందుకు నాకు నిరీక్షణ ఉంది. ఆయన కలవరి శిలువ మీదకి ఎక్కుతున్నందుకు నాకు రక్షణ దొరికింది. నిరీక్షణకు రక్షణకు మధ్య మన క్రీస్తు ఆరాధన జరగాలి. అదే క్రిస్మస్. ఆయనకి శిలువ శిక్ష వేశారు. కలవరి కొండ మీద ఆయన శిలువ వేశారు. మరణించిన పిదప ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూచి అక్కడ నారబట్టను చుట్టారు. నారబట్ట ఇంగ్లీష్లో లెనిన్ క్లాత్ అంటారు. ఆ నారబట్టను చుట్టి ఎవరు ఎప్పుడు ఉంచని సమాధిలోనికి ఆయన తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో ఆయన పెట్టి సమాధి ద్వారమును మూసివేసి దానికి సీలు వేసి అక్కడ అనేక మంది రక్షక భటులను అనగా పోలీసులు కాపలా ఉంచారు. యేసు ప్రభువు చెప్పినట్టే 3వ దినమున అనగా ఆదివారం నాడు ఆయన తిరిగి లేచేశాడు. మరణం ఆయన అదుపు చేసి వచ్చలేకపోయింది. మరణం మీద జయము పొందాడు. దేవుడు మాత్రమే మరణాన్ని ఓడించగలడు. ఈ లోకములో పుట్టి మేము దేవుళ్ళము 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 అని చెప్పుకున్న ఎందరూ మరణించారు కానీ తిరిగి లేచిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒక్క యేసయ్యలో మాత్రమే ఆయన 3వ దినమున లేచాడు. అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనములో యోహాను వంగి నారబట్ట పడి ఉండుట చూచాను. నారబట్ట ఎవరికి చుట్టున్నది? యేసు ప్రభుకి చుట్టూ ఉన్న నారబట్ట యేసు ఒంటి మీద లేదు. యేసు ప్రభు అక్కడ లేడు. కానీ అక్కడ నారబట్ట పడిపోయింది. పేతురు లోనికి వచ్చి చూసి నారబట్ట కింద పడి ఉండుని చూశాను. అంతేకాదు ఆయనకి తలకు తిక్కిన రుమాలు చుట్టి పక్కన పెట్టి ఉండేది చూశాను. ఎవరికి సాధ్యం? యేసు ప్రభువుకే సాధ్యం. ఆయన మరణాన్ని శాసించే దేవుడు, మరణాన్ని జయించే దేవుడు. ఓ లాజరు నువ్వు బయటికి రా అంటే చచ్చి 4 రోజుల ఈ కుళ్ళు కంపు కొడుతున్నా లాజరు బయటకు వచ్చేసాడు. దేవుడు కాబట్టి యేసు మాటతో బ్రతికించేయగలడు. ఆ గ్రామంలో నుండి పాడ మీద ఒక విధవరాలి కుమారుని తీసుకొని పోతున్నారు. ఆ పాడ ఎలా ఉంటాడు? చచ్చిపోయిన వాడు ఏం చేశాడు? టంగులు లేచిపోయాడు. టంగన లేచిపోయాడు. శతాధిపతి కుమార్తె చచ్చిపోయిన కుమార్తెను బ్రతికించమంటే ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే వాళ్ళు అంటున్నారు అప్పుడే చచ్చిపోయింది, ఈయన బతికిస్తాడట. ఓహో ఆహా అని వేళకోళం చేస్తున్నారు. ప్రభు వెళ్ళి ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి ముట్టి లేపినట్టునే టక్కన లేచిపోయింది. ఎన్ని అద్భుతాలు యేసులో! ఆయన దేవుడు, నారబట్ట పిలిచిన దేవుడు. నారబట్ట ఆయన కట్టి ఉంచలేకపోయింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాక్యంలో 2 బట్టల గురించి మనం చెప్పుకున్నాము. ఒకటి ఏమిటంటే పొత్తుగుడ్డ. ఈ పొత్తుగుడ్డ యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణ మానవత్వానికి గుర్తు. ఆయన మన మీద చూపించే దయకు, కరుణకు, కృపకు గుర్తు.
ఆయన సంపూర్ణ మానవుడిగా మన మధ్య జీవించాడు. ఇక రెండవది నారబట్ట. ఈ నారబట్ట ఆయన దైవత్వానికి గుర్తు. ఆయనకు ఒక బట్ట చుట్టారు, ఇప్పుడు ఒక బట్ట ఇప్పబడింది. ఆ బట్ట ఏంటంటే నారబట్ట. దైవత్వానికి దేవుని మరణము బంధించి ఉంచలేదు. ఇప్పుడు నారబట్ట అక్కడ పడి ఉండటము మనము చూశాక గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళారు. మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారు. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి దేవుడు నీ విషయంలో చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాన్ని అన్యులు విని ఆశ్చర్యపోవాలి. నాకు చచ్చిపోయే స్థితిలో నాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, కనికరం చూపించాడు నా మీద, ఏమీ లేనప్పుడు నన్ను పోషించాడు దేవుడు, నన్ను బలపరిచాడు దేవుడు అని నువ్వు దేవుణ్ణి ప్రచురమ చేయాలి. ఈ గొర్రెల కాపరులు దేవుణ్ణి ప్రచురమ చేశారు. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తమ విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళారు. ప్రియమైన విశ్వాసి, ఈరోజు యేసు జననం అంటే ఆనాడు బెత్లెహేములో జరిగింది. ఇప్పుడు యేసు జననము నీ హృదయ సేవలో జరగాలి. నీ హృదయంలో యేసు పుట్టాలి. నీ హృదయంలో యేసు పుట్టినప్పుడు క్రిస్మస్ చేసుకుంటున్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధి